ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరి ఒక్కసారి అనుగ్రహించిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన మీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఉదయాన్నే దేవునితో నడిచే అనుభవం నీకుంటే జయము నీదే. నీవే విషయంలో బాధపడుతున్నావో, ఎక్కడ చింతపడుతున్నావో, దేనిని గురించి టెన్షన్ పడుతున్నావో వాటన్నిటినీ కూడా మర్చిపోయి దేవుని వైపు చూడు. ఆయన నీ పక్షంగా కృప చూపించి నీ ప్రతి కార్యమును సఫలం చేయబోతున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. నా ఆశ, నా ప్రార్థన ఒక్కటే, పడిపోయిన మీ జీవితాలు లేవనెత్తబడాలని, కన్నీటితో ఉన్న మీ జీవితము ఆనంద బాష్పాలతో నింపబడాలని దేవుని చేతులు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. మీరు కూడా దేవునికి అప్పగించుకోండి. ఆయన మీ చేయి పట్టి ముందుకు నడిపిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన నీ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఆయన నిన్ను ఎంతగా పట్టించుకుంటున్నాడో, ఆయన నిన్ను గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడని తెలియజేసేదే ఈ వాగ్దానం. ఆయన మీకు చెప్తున్నారు, పేరు పెట్టి నిన్ను పిలిచాను కదా, నేనే నిన్ను పేరు పెట్టి పిలిచానని, నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నానని, నేనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నానని నీవు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలంలో ఉన్న నిధులను, మరుగైన ధనమును నీకు ఇస్తాను. నేను నీ జీవితంలో నీ హృదయంలో చేయబోతున్న కార్యమును బట్టి నీవు నన్ను గురించి తెలుసుకుంటావని ప్రభువు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. అంటే ఆయన రహస్యముగా ఉన్న నిధులను, ఎవ్వరికి కనిపించిన నిధులను, ఎవ్వరికీ తెలియని కార్యములను, అందరికీ అసాధ్యమైన పరిస్థితులను నీ జీవితంలోనే చేయబోతున్నాడు. అంటే నీకు ఇవ్వకుండా ఆయన ఏది కూడా దాచుకోడు. ఆయన తన సమస్తాన్ని నీ కొరకు ధారపోసాడు కదా. తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చారు. తన రక్తాన్ని చివరి బొట్టు దాకా నీ కొరకు కార్చారు. నీ కొరకు తన శరీరం అంతా గాయపరచబడ్డారు. నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించేశారు. నిన్ను రక్షించడం కోసం ఆయన ఏది కూడా దాచుకోలేదు. తన రక్తాన్ని దాచుకోలేదు. చివరి బొట్టు దాకా నీ కొరకు ఇచ్చేశాడు. తన శరీరాన్ని దాచుకోలేదు. శరీరం అంతా గాయాలతో నిండిపోయిన ఆయన నీ కొరకు సమర్పించారు. ఆయన తన ప్రాణాన్ని దాచుకోలేదు. తన ప్రాణాన్ని కూడా నీ కొరకు అర్పించేశారు. ఇంత చేసిన ప్రభు నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించడా? నీకేది కావాలో, నీకు అక్కరగా ఉన్నవేవో నువ్వు అడగక ముందు ఆయనకు తెలుసు. అది ఎంత రహస్యమైన స్థలంలో ఉన్నా, అది అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దానిని కూడా నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీలో దాగి ఉన్న శక్తిని, నీలో దాగి ఉన్న జ్ఞానాన్ని, నీలో దాగి ఉన్న అనేక టాలెంట్స్ ఆయన వెలికి తీసి నీకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, గిద్యోను కూడా అనుకున్నాడు, నేను ఎందుకు పనికిరాని వాడను, నాకేమీ లేదు, నేను ఎవరికి ఉపయోగం కాదు, నేను ఒక పనికిమాలిన వాడనని ఆలోచించుకుంటూ భయముతో, దిగులుతో ఉన్నాడు. గిద్యోను తన దృష్టిలో తాను బహు పిరికివాడిగా, బహు బలహీనుడిగా, శత్రువులు ఎప్పుడు వచ్చి నాపై దాడి చేస్తారని భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు దర్శించినప్పుడు గిద్యోనుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రస్తుతం ఏమి కలిగి ఉన్నావో, నీవెవరివో, నీవెంత బలహీనుడివో, నీవు ఎటువంటి వాడవో నిన్ను నీవు చూసుకోవద్దు, నిన్ను చూచి నువ్వు ఆలోచించుకోవద్దు. నేను నిన్ను ఎలా చూస్తున్నానో అదేవిధంగా నిన్ను నీవు చూసుకో. నేను నిన్ను బలాఢ్యుడిగా చూస్తున్నాను. నేను నిన్ను పరాక్రమవంతుడిగా చూస్తున్నాను. నేను నిన్ను అనేక టాలెంట్స్ కలిగిన వాడుగా చూస్తున్నాను.
నేను నిన్ను గొప్ప శక్తితో అనేక మంది శత్రువులను జయించేవానిగా చూస్తున్నాను. అనేక మంది మీద నిన్ను అధికారిగా, వారందరినీ పరిపాలించడానికి కెపాసిటీ కలిగిన వానిగా నిన్ను నేను చూస్తున్నాను. నా దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడవని, అతనిలో దాగి ఉన్న, రహస్యముగా ఉన్న అంధకార స్థలంలో దాగి ఉన్న అతని కెపాసిటీని దేవుడు అతనికి చూపించి గిద్యోనుని పిలుస్తున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నిన్ను గురించి నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావా? నేను బలహీనుడిని అనుకుంటున్నావేమో, నేను ఇది చేయలేను అనుకుంటున్నావేమో. దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేయడానికి, నీ శక్తిని కూడా, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేయడానికి ఆ శక్తిని కూడా నీలోనే పెట్టాడు ఆయన. నీవు అనుకుంటున్నావు నాలో శక్తి లేదు, నాలో టాలెంట్ లేదు, నాలో ధైర్యం లేదు, నాకు మాట్లాడే శక్తి లేదు, నేను నోటి మాంద్యం గలవాడను, నోటి మాంద్యం గలదానను, పరిచర్యలో నేను ముందుకు సాగలేను, నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేను, నాలో ఏ కెపాసిటీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీలో దాగి ఉన్న నీ కెపాసిటీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకు తెలుసు. పైకి కనబడుతున్న నీ కెపాసిటీని బట్టి కాదు, ఆయన నిన్ను ఈరోజు పరాక్రమం గలవానిగా చూస్తున్నాడు. ఆయన నిన్ను ఈరోజు ఎంతో బలవంతుడిగా చూస్తున్నాడు. ప్రస్తుతం నీవు కలిగి ఉన్న నీ కెపాసిటీని బట్టి ఆయన చూడడం లేదు, కానీ నీలో రహస్యంగా అంధకారం ముందు దాగి ఉన్న ఆ కెపాసిటీని దేవుడు పైకి తీసుకొస్తున్నాడు. ఆయన నీకు చూపిస్తున్నాడు. నిన్ను బలవంతుని చేతిలో బాణం వలె అగ్నిలా నేను వాడుకోబోతున్నాడు ఆయన కొరకు. నిన్ను వ్యర్థమైన పని కొరకు పిలవలేదు, కానీ నిన్ను నిలబెట్టడానికి, నిన్ను అగ్నిలా చేయడానికి ఆయన నిన్ను పిలిచాడు. అయితే ఇప్పుడు నీకేమీ కనబడడం లేదేమో, నీ పరిస్థితి నీకు ఎంత మాత్రం కూడా తెలియడం లేదేమో, కానీ ఆయన తప్పక నీకు తెలియజేస్తాడంట. త్వరలో నీ జీవితంలో అనేక మెట్లెక్కించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, నిన్ను బలవంతుడిగా చేయడానికి ఆయన ఇష్టపడి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు అనేక సార్లు, కానీ ఆయన నీ కొరకు అనేకమైనవి దాచి ఉంచాడు. ఆత్మీయంగానే ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అనేకమైన కార్యములు నీ కొరకు దాచి ఉంచాడు. ఆయన అనేకమైన ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచాడు. నీ కుటుంబ విషయంలోనే కావచ్చు, నీ ఉద్యోగ విషయంలోనే కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ పరిచర్యను గురించి, నీ సేవను గురించి, లేక నీ శరీర అవసరతలను గురించి, నీ ఆర్థిక అవసరతలను గురించి, నీ బిడ్డలను గురించి, నీ భర్తను గురించి, లేక నీ భార్యను గురించి, నీ గర్భఫలం విషయంలో కావచ్చు, నీ కుటుంబ జీవితాన్ని బట్టి కావచ్చు, లేక నీ చదువును గురించైనా ఆయన అనేకమైన విషయాలు దాచి ఉంచాడు నీ కొరకు. ప్రస్తుతం నీకు ఏది కనబడడం లేదు, అందుకే నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకు పనికిరానని. కానీ నీలో దాచబడిన విషయాలన్నింటినీ కూడా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఆనాడు భయముతో, దిగులుతో, భయపడుతున్న గిద్యోనుతో దేవుడు మాట్లాడి పరాక్రమం గల బలాఢ్యుడాన్ని పిలిచినప్పుడు గిద్యోను పారిపోలేదు. గిద్యోను దేవుని మాటను రిసీవ్ చేసుకున్నాడు. దేవుడు నన్ను పరాక్రమం గలవానిగా చేస్తున్నాడేమో, ఆయన నన్ను బలవంతుడిగా, బలాఢ్యుడిగా చేస్తున్నాడేమో. ఆయన శక్తిహీనుడు కాదు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని సెలవిచ్చాడు కదా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నా జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన నా పరిస్థితులను ఏ విధంగా మార్చగలడు. ఆయన నా కుటుంబాన్ని ఏ విధంగా మార్చగలడు. అంధకారంలో ఉన్న పరిస్థితులను కూడా బయటకు తీసి నాకు దయచేయగలిగిన శక్తి నా ప్రభువుకుంది. నాకు కనబడిన, నాకు వినబడిన పరిస్థితులను, నాలో దాచబడి ఉన్న ఆ కెపాసిటీని దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడు అని గిద్యోను నమ్మి దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా రిసీవ్ చేసుకున్నాడు. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. అందుకే దేవుడు గిద్యోనును ఉన్నత స్థితిలో వాడుకున్నాడు. అనేక మంది ఎదుట ఒక ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు. ఈరోజు నీవు కూడా ఆయన వాక్కును రిసీవ్ చేసుకొని, ఆయన మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మి, ఆయన పిలుపుకు లోబడితే నిన్ను కూడా ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన నిన్ను వ్యర్థంగా పిలవలేదు, ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు. నీ ద్వారా అనేక ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను పిలిచాడు. కాబట్టి ఈరోజు ఆయన పిలుపునకు లోబడదామా? ఆయన పిలుపు కొరకు మనందరం కూడా తల ఉంచుదామా? తండ్రి, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు, నన్ను పిలిచినందుకు వందనాలయ్యా. నీ పిలుపునకు తప్పక నేను లోబడతానని ఈరోజు అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరిందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. ఈరోజు నేనున్నానని ధైర్యపరిచారు తండ్రి. మీరు బలహీనులు కాదు, బలవంతుని చేతిలో బాణం వలె మీరు ఉండబోతున్నారు. మీరు మూలనుండడానికి కాదు నేను పిలిచింది,
నిన్ను అనేక మంది ఎదుట నిలబెట్టడానికి పిలిచాను. అంత కెపాసిటీ నీలో ఉంది. నీలో దాచబడి ఉంది. ఆ అంధకారంలో ఉంది. నీలో దాచబడి ఉన్న ఆ కెపాసిటీని నేను నీకు తిరిగి చూపించబోతున్నాను. అంధకారంలోని నిధులను నీకు ఇస్తాను. రహస్యముగా ఉన్న నిధులను నీకు ఇస్తాను. అప్పుడు నేనెందుకు నిన్ను పిలిచానో నువ్వు తెలుసుకుంటావని ఈరోజు మాతో మాట్లాడారయ్యా. ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. అవునయ్య, ఎంతమంది వారిలో దాచబడిన నీ శక్తిని ప్రక్కన పెట్టి, వారికి నీవు అనుగ్రహించిన కెపాసిటీని ప్రక్కన పెట్టి, నీవు వారికి అనుగ్రహించిన టాలెంట్స్ని చూడకుండా నీవు వారిని ఎంచుకున్న విధానాన్ని పక్కన పెట్టి, నీవు పిలిచిన పిలుపును మరచిపోయి, నీకు లోబడకుండా వారి స్వంత ఉద్దేశాలతో, స్వంత ఆశలతో, వారి స్వంత తలంపులతో, స్వంత కోరికలతో, వారి స్వంత మార్గాల గుండా వెళ్తున్నారయ్యా. ఎంతమంది ఈ విధంగా నీ పిలుపుని మరిచిపోయి నీకు దూరంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా తిరిగి నీకు దగ్గరగా చేసుకోండి అయ్యా. వారందరినీ దర్శించారని, వారందరినీ తిరిగి నీకు దగ్గరగా చేసుకుంటున్నారని, వారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండి, అనేక ఇబ్బందుల్లో ఉండి కామెంట్స్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అందరి జీవితాలు మీరు చూస్తున్నారు. మీకేది మరుగే లేదయ్యా. అంధకారంలో ఉన్నట్లున్న మీరు చూస్తున్నారు. పై రూపాన్నే కాదు, వారి హృదయ అంతరంగాన్ని కూడా మీరు చూస్తున్నారు, లక్ష్య పెడుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి సమస్య నుండి మీరు త్వరలోనే విడిపించబోతున్నందుకు, ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో అనేక అద్భుతాలు జరిగిస్తున్నందుకు, మా ఆత్మీయ కుటుంబంలో ఎవరు కూడా నిరాశలో, నిస్పృహలో, వెనుకబడిపోయిన స్థితిలో, నేనేమి కాదులే అన్నట్టు స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా చేపట్టి లేవనెత్తి నిలబెడుతున్నారని, నీ శక్తితో నింపుతున్నారని, బలాఢ్యులుగా చేస్తున్నారని, బలవంతులుగా చేస్తున్నారని, నీ పరిచర్యలు నీ కొరకు వాడుకుంటున్నారని నమ్ముతున్నానయ్యా. ఇదేమని ప్రారంభిస్తుండగా రోజంతా మాత్రం మీ కుటుంబం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారి పని పట్లన్నిటిలో మీరు తోడుగా ఉండి, నీ దూతలను తోడుగా ఉంచి వారికి ముందుగా మీరు నడిచి అనేక అద్భుతాలతో జయ జీవితం దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నాలో ఏమీ లేదు, నేనేమి కాను అని అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీలో దేవుని శక్తి దాచబడి ఉంది. ఆయన ఉన్నతమైన పిలుపు కొరకు మిమ్మల్ని పిలిచాడు. ఆయన మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆయన పిలుపునకు లోపడండి. ఈ వాగ్దానం నా కొరకు అయిన వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.